హాయ్ అండి అందరికీ. నేను మీ బోలపల్లి కుర్రోడు. ఇవాళ అయితే మా ఊరి చివరిలో ఉన్న మా వరి పొలాలకు అయితే వచ్చేసాను. అసలు నీళ్ళు లేవు వరి పొలాల్లో. ఎందుకు లేవు అబ్బాని చూస్తే 2 రోజులుగా వస్తున్న వర్షాలకి గండ్లు పడిపోయినాయి మొత్తం. మా పొలంలో నీళ్ళన్నీ పక్క పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. వెనకాల 2 తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ నుంచి మొత్తం మాదే పొలం. చూడండి, చుట్టూ చూపిస్తాను ఒకసారి. చూడండి, ఈ 2 పొలాలకి మధ్యలో గట్టిది. వెనకాల చూడండి, చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకా. అసలు చెట్టు దగ్గర నీళ్ళే లేవు. ఇప్పుడు అక్కడే దుగాయాలి ముందుగా. ఇక్కడ 2 కుంటలు ఉన్నాయి. ఊరి దగ్గరలో ఒక 2 కుంటలు ఉన్నాయి. ఏడాదికి ఒక 4 కుంటలు వేస్తాం వరి అనేది. పైన చూస్తున్నారు కదా, మొత్తం తాటి చెట్లే ఉన్నాయి. చుట్టూ తాటి చెట్లే. తాటికాయలు సమ్మర్లోనే నరికేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది ఏరాలంటే. ఇది చూస్తున్నారు కదా, గండి పడిపోయిందండి ఇక్కడ. ఈ వర్షానికి వేరే వాళ్ళ పొలం నీళ్ళు మొత్తం మా పొలానికి వచ్చేసినాయి. ఇందాక దూరం నుంచి చూపించాను కదా చెట్టు, ఇప్పుడు దగ్గరికి వచ్చాను. ఈ చెట్టు గురించి అయితే మీకు విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు వరి నాట్లు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, వరి నారు మొత్తం అయిపోయాక కోసేటప్పుడు కానీ ఈ చెట్టుకి కొబ్బరికాయ కొట్టి ఒక కోడి పిల్లని ఇస్తారండి. ఎందుకు అవన్నీ ఇవ్వాలని మా వాళ్ళని అడిగితే అది ఆచారం అన్నారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు, మా తాతల కాలం నుంచి. ఇప్పుడు కూడా చేయాలి కదా అంటారు మా నాన్నగారు. లేకపోతే పంట నష్టాలు ఏమైనా వస్తాయని చెప్పారు మా వాళ్ళు. చూడండి, ఇదే ప్లేసు. మా వరి నారులు వేసే రోజు చూపిస్తాను మీకు. చెట్లను చాలా చోట్ల చూసే ఉంటారు. మా పొలం గట్టుపైన ఉన్నాయి, బాగున్నాయి, కానీ వీడియో తీస్తున్నాను చూడండి. ఒకటి కోస్తాను. ఇదిగోండి, ఆకు చూశారు కదా, చాలా బాగుంది. సరే, ఇక చాలా టైం అయిపోతుంది కాబట్టి నా పైన అయితే స్టార్ట్ చేస్తాను. మొత్తానికైతే ఒక కుంట అడ్డకట్టలు వేసేసాను. చూస్తున్నారు కదా వెనకాల కుంట. మిగిలిన కుంట కూడా వేసేయచ్చులే, కానీ నాకు పుల్లుకు దాహం వేసేస్తుంది. వాటర్ కూడా తెచ్చుకోలేదు. చూడండి, బట్టలన్నీ ఎలా తడిసిపోయినాయో. మిగిలిన కుంట రేపు పొద్దునే వచ్చి అడ్డుకట్టలు వేసేస్తాను. పొద్దునైతే చల్లగా ఉంటుంది కాబట్టి. వీడియో చాలా కష్టపడి తీస్తున్నానండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్